వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడి టాక్స్. ఇవాల్టి వ్లాగ్ సో ఇప్పుడైతే మీ అందరికీ నేను కాస్ట్యూమ్ ఏం వేసుకుంటానో చూపిస్తాను. కాస్ట్యూమ్ ఏంటంటే చాలా సింపుల్ కాస్ట్యూమ్, అంత పెద్ద కాస్ట్యూమ్ ఏం కాదు. ఇది నా 2 years బ్యాక్ బర్త్డే లెహెంగా, అంటే హాఫ్ శారీ. సో దీనైతే స్టైల్ చేస్తున్నా రాధా లాగా. సో ఇది వచ్చేసి కింద లెహెంగా, అంటే లైక్ 2 years బ్యాక్ కదా కొంచెం. సో ఇది వచ్చేసి లెహెంగా నారాయణపేట. అప్పుడు 2 years బ్యాక్ నారాయణపేట ట్రెండ్ అయింది కదా, సో అందుకని ఇది నారాయణపేట లెహెంగా. యూ కెన్ సీ దిస్ ఫర్ ఎస్. దాని మీదకి హాఫ్ శారీగా ఇది వచ్చింది. ఇది హాఫ్ శారీ నేను ఆల్రెడీ ప్రీప్లైట్ శారీ పెట్టేసేసుకొని ఉంచుకున్నాను. లైక్ ఇది ప్రీప్లైటింగ్స్ ఉంటేనే లైక్ బాగుంటుంది, లేకపోతే ఇలా పెట్టుకొని ఇలా లైక్ హాఫ్ శారీ చాలా బాగుంటుంది ఇలా అన్నమాట. యూ కెన్ సీ గైస్, యూ కెన్ సీ ఇదన్నమాట. బ్లౌజ్ నేను అప్పుడు దేవసేన బాహుబలిలో బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ మోడల్ పెట్టించాను బ్లౌజ్. ఇది వచ్చేసి బోట్ నెక్ ఆర్ ఏదో అంటారు, నాకు ఐడియా లేదు. హ్యాండ్స్ అయితే ఇలా బుట్ట లాగా వస్తుంది. హ్యాండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సైడ్స్ బుట్ట ఆల్సో యూ కెన్ సీ దిస్ బుట్టాస్. సో ఇలా ఉంటుంది. ఫ్రంట్ కూడా ఇలా ఉంటుంది. సో సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మీకు లెహంగా వేసుకొని చూపిస్తా. సారీ, మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను. సో రాధకి ఇక్కడ హెయిర్ బ్యాక్ ఇలా నెట్ చున్నీగా ఉండడం కోసం నేను ఈ చున్నీని అయితే హాఫ్ శారీ, ఇది యాక్చువల్లీ ఇట్స్ ఏ హాఫ్ శారీ. నేనైతే దీన్ని ఫుల్ హాఫ్ శారీ నెట్ హాఫ్ శారీ ఇలా పెట్టుకుంటారు కదా, ఇలా పెట్టుకుంటారు కదా. యూ కెన్ సీ లైక్ దిస్. ఇలా లేకపోతే లైక్ నేను స్టైల్ చేద్దాం అనుకుంటున్నా, దాన్ని ఇలా పెట్టుకొని చూద్దాం ఎలా సెట్ అవుతుందో. సో ఫస్ట్ అయితే నేను మీకు లెహంగా స్టైల్ చేసుకొని నేను ముందుకు వస్తాను. సో చూసేసారు కదా, ఇది నా లెహెంగా అండ్ చాలా బాగుంది, ఎలిగెంట్ లుక్ ఇచ్చింది కదా. ఈ లెహెంగా మీద నేను సింపుల్ మేకప్ వేసుకొని మీ ముందుకు వచ్చేస్తా. స్టే ట్యూన్ ఫర్ ద మేకప్. చాలా సింపుల్ మేకప్, ఎంతోసేపు పట్టదు. సో ఇందాక మీకు చూపించడం మర్చిపోయాను, బెల్ట్ పెట్టుకున్నా. ఆ బెల్ట్ వచ్చేసి ఈ హాఫ్ శారీ మీద బెల్టే, సింపుల్ బెల్ట్ పెట్టేసుకున్నాను. మీరు యూ కెన్ సీ. సో దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. పిక్చర్స్ చివరిలోనే చూడండి ఎంత బాగా వచ్చాయో పిక్చర్స్ కూడా.